నమస్తే. పల్లెటూరు రుచుల్లో పూర్ణ మాట్లాడుతున్నానండి. ఈరోజు వీడియో మా గార్డెన్‌లో కొద్దిగా బెండకాయలు ఉన్నాయండి. ఆ బెండకాయలు కోస్తూ బెండ మొక్క గురించి ఎలా పెంచాలి ఏంటనేది మాట్లాడుకుందామండి. ఈ బెండ మొక్కలు మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. విత్తనం పెట్టిన తర్వాత 15 రోజులకి మొలకలు వస్తాయి. ఈ బెండ మొక్క కొంచెం పెద్దదైన తర్వాత అంటే 7, 8 ఆకులు వచ్చిన తర్వాత పైన చిగురుని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల ఇలా పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి. ఇలా వచ్చిన బ్రాంచెస్ కొద్దిగా పెద్దదైన తర్వాత మళ్ళీ కట్ చేయాలి. అలా స్టెమ్ వచ్చిన తర్వాత కట్ చేయడం వల్ల 7, 8 బ్రాంచెస్ వరకు మనం ఇలాగా చిగురు కట్ చేసినట్లయితే మనం ఒక్క మొక్కతో చాలా బెండకాయలు తీసుకోవచ్చండి. ఇంకా ఈ బెండ మొక్కకి పెస్ట్ అంటూ ఏమి ఉండదండి. నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఈ బెండ మొక్కకి ఫుల్గా సన్లైట్ ఉండాలండి. వాటర్ విషయానికి వస్తే అండి, మట్టి కొద్దిగా డ్రై అయింది అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఫెర్టిలైజర్స్కి వస్తే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఇస్తే సరిపోతుందండి. సీడ్స్ కానీ ఆ 2 బెండకాయలు అలా ఉంచేసానండి. ఈ కటింగ్నే 3G కటింగ్ అని అంటారండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు బోల్డ్ అని బ్రాంచెస్ వస్తాయి. ఇంకా ఎక్కువ కాపు కూడా వస్తుందండి. అలాగే చిన్న ఫ్యామిలీ అయితే అండి 4 నుంచి 6 మొక్కల వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. అదే పెద్ద ఫ్యామిలీ అయితే మీకు 8 నుంచి 10 మొక్కల వరకు పెట్టుకోవాలండి. ఇలా 3G కటింగ్ చేసుకున్నట్లయితే 2 మొక్కలు అయితే చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. అంటే నలుగురున్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఇక్కడ నా దగ్గర 3 టైప్ ఆఫ్ బెండ మొక్కలు ఉన్నాయండి. ఒకటి నార్మల్ బెండ, స్టార్ బెండ, రెడ్ బెండ ఉన్నాయండి. ఇంకా సాయిల్ విషయానికి వస్తేనండి, అన్ని మొక్కలకి మనం ఎలా సాయిల్ మిక్స్ చేసుకుంటామో అదేవిధంగా ఈ బెండ మొక్కకు కూడా అలాగే సాయిల్ మిక్స్ చేసుకోవాలండి. కోకోపీట్, కామన్యూర్, మట్టి ఈక్వల్గా తీసుకుని మిక్స్ చేసుకుని ప్లాంట్ పెట్టుకోవచ్చండి. నేను కొన్ని మొక్కలకైతే 3G కటింగ్ చేశానండి. కొన్ని మొక్కలైతే అలా ఉంచేసానండి. అవి మాత్రం కటింగ్ చేయలేని వాటికి మాత్రం హైట్ చూస్తే మీకు చాలా పెద్దగా హైట్ పెరిగిపోయినాయండి. ఇవైతే 3G కటింగ్ చేసినవి అయితే మనకి 7 నుంచి 8 వరకు బ్రాంచెస్ వచ్చాయండి. అలాగే కాపు కూడా చాలా బాగా వచ్చిందండి. మనం ఈ బెండ మొక్కల్ని టెర్రస్ గార్డెన్ మీద చాలా ఈజీగా ఆర్గానిక్గా పెంచుకోవచ్చండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. మనం 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ మొక్క మొదల్లో వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ లేదా కౌ మెన్యూర్ కానీ ఒక గుప్పుడు వేసుకున్నామంటే అండి కాపు అనేది చాలా బాగా వస్తుందండి.